75 సంవత్సరాల వయసు వెంకట నరసమ్మ వరంగల్ జిల్లా చిట్యాల్లో పురుగుల మందు పోసుకొని చచ్చిపోయింది. ఎందుకు చనిపోయినరు? పువ్వ కరువై బతుకు బరువై, పండుటాకుల ఆత్మహత్య, పోషించే దిక్కులేక అగత్యం. కానీ 80 సంవత్సరాల వయసులో బతికి కూడా, 70 సంవత్సరాల వయసు వరకు బతికి కూడా ఆ తర్వాత పురుగుల మందు పోసుకొని చచ్చిపోయే పరిస్థితి వాళ్ళకి వచ్చిందంటే వాళ్ళ మనసు, వాళ్ళ పేదరికం ఎంత బాధ పెట్టిందో అర్థం చేసుకో. ఇట్లాంటి పరిస్థితులు నేను ఆలోచించాను. అరే ఇది వీళ్ళు ముసలోలే కదా, మరి ముసలోళ్ళను పిల్లలు పట్టించుకోవట్లేదనే విషయం అర్థమవుతుంది కదా, మరి కనీసం ఓట్లు వేయించుకున్న రాజకీయ నాయకుల కన్నా సోయి ఉండాలి కదా. వాళ్ళు ముసలోళ్ళు అని చెప్పి ఇంట్లో వదిలిపెడుతున్నా, ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళు ముసలోళ్ళు నడవలేరు అని చెప్పి వాళ్ళు వదిలిపెడుతుండ్రా? ఆటోలు పంపి, స్కూటర్లు పంపి, బండ్లు పంపి, కార్లు పంపి తీసుకొచ్చి ఓట్లు వేయించుకుంటారు కదా. మరి ఓట్లు వేయించుకుంటున్నప్పుడు గుర్తుకొస్తుండ్రు కదా, మరి వాళ్ళ పెన్షన్ ఎందుకు పెంచట్లేదని చెప్పి అడగాలని చెప్పి ఒక 1000 రూపాయల పెన్షన్ కోసం కొట్లాడాలనిపించేసి, ఇద్దరికి 1000 రూపాయలు అయితే 2000 అవుతాయి కదా. ఒక 2000 రూపాయలు ఇంట్లో ముసలికి వస్తే వాళ్ళ ఆసర వాళ్ళు బతుకుతారు కదా. ఒక 2000 రూపాయలు వాళ్ళకు ఆసర అవుతుంది కదా. కాబట్టి నేను ఆలోచించి 6 నెలలు తిరిగాను. ఇప్పుడు మీకు చూపెట్టిన ఫోటో సెప్టెంబర్ 2012ది కదా. కానీ 6 నెలలు తిరిగి 10 లక్షల మందితో మీటింగ్ పెట్టిన, వృద్ధుల మీటింగ్, వితంతుల మీటింగ్. ఆ 10 లక్షల మంది మీటింగ్కు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు రమ్మంటే చంద్రబాబు వచ్చాడు, కేసీఆర్ రమ్మంటే ఈటల రాజేందర్ని పంపాడు. కిషన్ రెడ్డి గారు నా స్నేహితుడు, సోదరుడు, నా పక్కనే వచ్చి కూర్చున్నాడు. అన్ని పార్టీల లీడర్లు కూర్చుని పెడితే నా పక్కన కూర్చున్న చంద్రబాబు ఒక మాట అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నాడు, కృష్ణ ఇన్ని లక్షల మందిని ఎలా సమీకరించావు అన్నాడు. నా పక్కనే కూర్చున్నాడు. ఇన్ని లక్షల మందిని ఎలా సమీకరించావు అన్నాడు. ఉప్పల్ దగ్గర ఒక పెద్ద గ్రౌండ్లో పెట్టేశాడు. ఏమన్నాడంటే, కృష్ణ ఎట్లా సమీకరించావు అన్నాడు. సార్ నేను రమ్మంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు కాదు సార్, వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలే వాళ్ళని ఇక్కడ రప్పించినాయి సార్ అన్నాడు. అయితే చాలా బాగున్నది కృష్ణ, కానీ ఎంత పెంచితే బాగుంటుంది అనుకుంటున్నావు అన్నాడు. నీ మనసులో చెప్పు సార్ అన్న. నీ మనసులో చెప్పు సార్ అని ఎందుకన్నానంటే, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 50 రూపాయలు పెన్షన్ ఉండే. చంద్రబాబు నాయుడు 9 ఏళ్ళు పరిపాలించి ఒక 25 పెంచి 75 చేసిండు. ఆయన పెంచింది ఎంత? 25 రూపాయలు. కాబట్టి నాకు డౌట్ వచ్చింది, ఈయన ఎంత అంటాడు అని చెప్పి నీ మనసులో సార్ చెప్పు సార్ అన్న నేను. ఆయన ఏమన్నాడంటే, కృష్ణ ఇప్పుడు 200 ఇస్తున్నారు కదా, ఇంకొక 500 కలిపి 700 ఇద్దాము అన్నాడు. అబ్బా నాకు కొంత ఆలోచన వచ్చేసింది. ఒక 700 దాకా వచ్చినావు కదా సార్ నువ్వు, నేను అడుగుతున్నది 1000, నువ్వు 700 అంటున్నావు, మన మధ్యలో తేడా 300 కదా. ఆ 300 కలిపి 1000 రూపాయలు అనౌన్స్ చేయి సార్, నువ్వు అధికారం పోతే ఇస్తామని చెప్పి వీళ్ళందరూ నీకే ఓట్లు ఎత్తారు సార్ అన్న నేను. అంతకుముందు నా మాట కొద్దిగా వినలేదు, కానీ వీళ్ళందరూ నీకే ఓట్లు ఎత్తారు అన్నప్పుడు ఓకే కృష్ణ నేనే అనౌన్స్ చేస్తా, ముందు నాకే అవకాశం అని ఈయన చెప్పేసి